లైను 4వ ప్రార్థన. వరందేవ మోక్షన్న మోక్షం వదింవ నాచన్యం రునేహం వరసదపిహ ఇదంతేవ పూర్ణాద గోపాల బాలం సదామే మనస్ అవిరస్త. కిమన్నయ్ అనువాదం. ఈయన ప్రార్థన చేస్తున్నాడు. ఆ దామోదరుడు నీళ్ళ ముందు మనలాగా కూర్చుని, ఓ దేవా, నీవు అన్ని రకముల వరములు ఇవ్వడానికి సమర్థుడమైనప్పటికీ నేను నిరాకార ముక్తిని కానీ వైకుంఠంలో శాశ్వత జీవితాన్ని కానీ లౌకిక వరాలను కానీ కోరను. ఓ స్వామి, నేను కేవలం బృందావనంలో నీ బాలగోపాలుని దివ్య రూపాన్ని సర్వదా నా హృదయంలో నిలిచి ఉండాలని కోరుకుంటున్నాను. ఇంతకంటే మరే వరము నాకు ఎలాంటి ప్రయోజనము లేదు. ఇక్కడ ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురున్మిళితం येन తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూప కదా మह्यं దదాతి స్వపదాంతకం. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. అందరి దేవతలు అన్ని వరాలు వాళ్ళు ఇయ్యలేరు. మనం సరస్వతీదేవి దగ్గరికి వెళ్ళి నాకు బాగా డబ్బు కావాలా, ఆమె ఎక్కడ ఇస్తుంది? ఆ డిపార్ట్మెంట్ కాదు అది. లేదా మనం వినాయకుడి దగ్గరికి వెళ్ళి నాకు మోక్షం కావాలా, ఆయన పని కాదు అది. భగవంతుడు ఆయా దేవతలకి ఆయా శక్తులు ఇచ్చాడు. ఆ శక్తులకి లోబడి వాళ్ళని సరైన విధంగా మనం ఆరాధించినట్లయితే అంతవరకు ఇవ్వగలుగుతారు. ఇంద్రుడు ఆయన వానలు ఇస్తాడు, వానలు కురిపిస్తాడు. వరుణ్ దేవుడు ఆయన్ని ఆరోగ్యం కావాలా, అది కావాలా. మామూలుగా మనం బద్ధ జీవితంలో ఉన్నప్పుడు కండిషన్ లైఫ్ అంటే మనం ఎవరో తెలీదు. ఈ శరీరం అనుకున్నప్పుడు శరీరానికి డబ్బులు కావాలా, శరీరానికి ఆరోగ్యము కావాలా. మనకి శరీరం అనుకున్నప్పుడు మనకుండే అహంకారం వల్ల నాకు పేరు ప్రతిష్టలు కావాలా, గుర్తింపు. అంటే ఈ శరీరం అనుకున్న తర్వాత మనం వీళ్ళని చూసి నాకు కూడా ఎప్పుడు ఆ రకమైనటువంటి గౌరవం ప్రతిష్ట నాకు కూడా కలగాల. ఈ సహజం. ఈ శరీర స్థాయిలో ఉన్నప్పుడు మనం గుర్తింపు కోసం పాకులాడుతూ ఉంటాం. మనకి ఆరోగ్యం, అవసరాలు, డబ్బులు.
మనకి జ్ఞానం కావాలా, తెలివితేటలు కావాలా. కానీ మనం ఎవరి దగ్గరికి వెళ్ళినట్లయితే మనకి ఏది ఎప్పుడు కావాలా కదా. మనకు ఆరోగ్యం దెబ్బతింటే డబ్బులు వస్తే లాభం ఏంది, లేదా మనకి తినడానికి ఉండి అయినా కూడా డబ్బులు వస్తుంటే ఏం చేసుకోవాలా. మనిషికి మనం ఎప్పుడు ఏది తీసుకోగలం మనకి తెలియకపోతే దేవుణ్ణి ఎలా అడుగుతాం. ఇక్కడ ఆయన అడుగుతున్నాడు, సత్యవ్రత ముని ఆయన భగవంతుని, ఓ దేవా, నీవు అన్ని రకముల వరములు ఇవ్వడానికి ఈ సంసారంలో వాళ్ళ ఎదుగుబాటుని బట్టి ముక్తి సిద్ధి అంటే జనాలు కొంతమంది ముక్తి, ఎవరైతే ఈ సంసారంలో కొత్తగా మానవ జీవితంలో అడుగు పెట్టారో అటువంటి వాళ్ళు ముక్తి అంటే రకరకాల కోరికలు కదా. వాళ్ళు దేవుడు అందం కావాలా, ఐశ్వర్యం కావాలా, తెలివితేటలు కావాలా, పేరు ప్రతిష్టలు కావాలా, మనకి ఆనందం కావాలా, మనకి ఆరోగ్యం కావాలా, ఈ రకరకాలుగా వాళ్ళకి పూర్తిగా కాబట్టి ఏమంటారు వాళ్ళు కర్మీ జనాలు. ఎవరైతే కర్మల ద్వారా అది ఇది కావాలా అటువంటి వాళ్ళు అన్ని సంసారపు వాళ్ళకి తెలిసినంతగా అవన్నీ కూడా కోరుకుంటూ ఉంటారు. ఎవరైతే అనుభవాన్ని పొందుతారో, వయస్సు వచ్చింది అనుభవాన్ని పొందుతున్నారు, వాళ్ళకి జ్ఞానం కలిగింది, అటువంటి వాళ్ళు ఈ కోరికలే నా దుఃఖాలకు కారణం. బుద్ధుడు ఏం చేశాడు, ఈ కోరికలే దుఃఖాలకు కారణం కాబట్టి నేను కోరికలు లేనటువంటి పరిస్థితిని, కోరికలు లేనటువంటి స్థితికి ఎలా ఎదగాల. ఆయన నిర్వాణం అంటే ఎలాంటి కోరిక లేనటువంటి స్థితికి ఎదగాలని చెప్పి. కాబట్టి ఈ సంసారంలో ఎలా కాలం అనేటువంటిది ఎలా అంత నాశనం చేస్తుంది. కాబట్టి మనకి అన్నీ ఉండి మనకి శరీరం ముసలిదైపోతే ఆయన బుద్ధదేవ్ భట్టాచార్య అని చెప్పి వెస్ట్ బెంగాల్లో సిపిఎంకి ఆయన 5 సార్లు ఆయనే సీఎంగా 25 ఏళ్ళు ఏకధాటిగా. తర్వాత మళ్ళా 6వసారి కూడా ఆయన ఎన్నుకున్నాయి. ఆయన నా కాళ్ళు పనిచేయట్లేదు, నేను తిరగలేని కదలలేని సీఎం అయ్యండి, నేను ఏం చేస్తా, నాకు అక్కలేని మూటముల్లో పట్టుకుని ఇంటికి పోయాడు. వాళ్ళు ఆయనకి ఇవ్వాలని చూస్తున్నారు. ఎందుకంటే ఇంకోటి అనగానే కొట్లాటలు ప్రారంభమవుతాయి. ఈయన ఎప్పటి నుంచో నాయకుడు కాబట్టి అందరు నోరు మూసుకునే పెద్ద ఆయన దగ్గర పడి ఉంటారు. ఇప్పుడు ఆయన నేను తప్పుకుంటా అంటే రేసులో ఎంతోమంది దిగుతారు, పార్టీ అంతా కూడా చిన్నాభిన్నం అవుతుంది. అంటే వాళ్ళంతా కలిసి ఈయనైతే మనం అంతా కూడా యునానిమస్ అంటే ఏకాభిప్రాయంతో కానీ ఆయన లేవలేడు, కూర్చోలేడు. ఆయన వయసు 75 ఏళ్ళు దాటితే ఆయన గుర్తుపెట్టుకు ఆయన అన్నాడు, నీ గుర్తుపెట్టుకోలేను, ఏం పనులు చేయాలి, ఏం పనులు చేయకూడదు, ఎక్కడికి పోరా, ఎన్నో ఉంటాయి. ముఖ్యమంత్రి అవగానే కేవలం అది మనం తిరగడమే కాదు, పనులు కూడా చేయాలి కదా, నిర్ణయాలు తీసుకోవాలా అని మీటింగుల్లో కూర్చోవాలి. ఆయన నా వల్ల అయ్యే పని కాదు, నేను ఇంటికి పోతున్నాను ఆయన కాస్త. అంటే ఆయనకి అన్నీ అందుబాటులో. ఆయన కూడా అంతే. వెనకాల ఈ ట్రంప్ ముందు బైడెన్ అని, ట్రంప్ ముందు అమెరికాలో జో బైడెన్, ఆయన
రాష్ట్రపతి. ఆయన కూడా వయసు ఎక్కువైపోయి అప్పుడు కింద పడిపోవడం ముసలితనం వల్ల. అదే అదే అది అంటే ఒక వయసు వచ్చిన తర్వాత మనకి వాళ్ళు అనుభవించమని మనం ముందుకు తీసుకొచ్చినా కూడా మనం అనుభవించగలిగే స్థితిలో ఉన్నాం కదా. వాటికి దూరంగానే ఏ రకంగా బాగా డబ్బు ఉండే ఆయన, కానీ ఆయనకి షుగర్ రోగం, కావాల్సిన మిఠాయిలు తెచ్చిచ్చేవాళ్ళు ఉంటారు, ఆయన అందుబాటులో ఉంటాయి, ఆయన తినడానికి లేదు. లాభం ఏంటి? ఏ పని మనం జీవితంలో శరీరంతో నిమిత్తం లేకుండా, వయసుతో నిమిత్తం లేకుండా ఏ పని మనం ఎంతసేపు అయినా అది ఎంత తీసుకుంటే ఇంకా తీసుకోగలగడం. మనకి తృప్తి కలిగినప్పుడు ఇంకా కావాలి ఇంకా కావాలంటూ ఉంటాం. ఈ భక్తి మార్గంలో మనం తృప్తి ఉంది, ఆనందం ఉంది, అని ఇంకా ఎంత తీసుకున్నా కూడా మనకి ఇబ్బంది ఏం లేదు. అంటే ఈ ఆత్మ యొక్క ఆత్మ వెతుకుతున్నటువంటిది, ఆత్మకు కావలసినటువంటిది. అంటే ఈయన ఆత్మస్థాయికి ఎదిగాడు. నీవు అన్ని రకాల వరములు, విసుగొచ్చిన వాళ్ళు మోక్షం కోరుకుంటారు, అనుభవం లేని పిల్లకాకులు భోగాలు కోరుకుంటారు. భగవంతుడు కర్మకాండాలు చేసే వాళ్ళకి స్వర్గప్రాప్తిని కలిగించగలడు. ఎవరైతే వైరాగ్యం కోసం ప్రయత్నం చేస్తున్నారో అటువంటి వాళ్ళకి నిరాకార ముక్తిని ఇవ్వగలడు భగవంతుడు. ఎవరైతే వైకుంఠం అనేది ఉందని తెలుసుకున్నారో, మనం వైకుంఠానికి భగవంతుడు వెళ్ళే అవకాశం, కానీ అంతకంటే కూడా పైన ఇంకా మనిషి అన్నిటికంటే సుప్రీం డెస్టినేషన్, అన్నిటికంటే పరమ ఆనందము, పరమార్థం, పరంధామము, పరమానందము. దీన్ని పొందాలంటే అంటే ఏంటది? పరమానందం అంటే ఏంటి? పరంధామం అంటే ఏంటి? ఇక్కడ అదేంటో ఆయన పరిచయం చేస్తున్నాడు. అన్ని రకముల వరములు ఇవ్వడానికి నువ్వు సమర్థుడు అయినా, అంటే ఇక్కడ మనిషి ఎంత చెత్తను తగ్గించుకుంటాడో, ఎంత అన్వాంటెడ్ అవసరం లేనటువంటి తగ్గించుకుంటాడో, ఆ సమయాన్ని మనం ఆ తెలివితేటల్ని మనం అసలు పనికి వాడుకోవచ్చు కదా. టైం ఈజ్ డివైడెడ్. మన సమయం వేరే వేరే పనుల్లో పోతే మనం ఆ సమయాన్ని మనం భక్తికి ఉపయోగించుకోలేము. మనకి నమ్మకం ఉందా, అర్థమైందా, అనుభవం కలిగిందా? మనకు ముందు నమ్మకం ఉందా, తర్వాత అర్థమైందా, అనుభవం కలిగిందా? అనుభవం కలిగితే మనిషికి తెలిసిపోతుంది మనం ఈ కొద్ది శరీర అవసరాల కోసం మనం ఏ పని చేయక్కర్లేదు. నిజంగా మనం భక్తిని చేస్తున్నట్లయితే వద్దన్నా కూడా మన వెనకాల వచ్చి పడుతూ ఉంటాయి. ఈ ప్రబోధానంద సరస్వతి అని ఆయన ఒక ప్రార్థనలో ఇదే విధంగా వద్దు, నాకు అది వద్దు, ఇది వద్దు, ఏది వద్దు, నాకు మరేం కావాలి అని అంటే, నాకు ఆ దేవదేవుని ఎడ నాకు భక్తి కావాలి. అదే మనలో
అజ్ఞానం దూరం అయినప్పుడు మనకి స్పష్టంగా ఆలోచించగలిగితే నాకు కావాల్సింది నా అవసరాలు, ఆత్మ అవసరాలు. అంటే ప్రబోధానంద సరస్వతి ఆయన ఏమన్నాడు, ఎవరైతే భక్తి యోగం గురించి తెలుసుకుంటారో, ఎవరైతే ఆత్మధర్మాన్ని ఎవరైతే తెలుసుకుంటారో అటువంటి వాళ్ళకి ఈ సంసారంలో ఉండేటువంటి అవసరాలు వాళ్ళు వేరుగా వాళ్ళు దాని గురించి ఆలోచించక్కర్లేదు. అందుకని అంటాడు, ముక్తి ముకుళితాంజలి సేవతోస్మాన్. నిజంగా ముక్తి పొందాలంటే అన్ని కోరికలన్నీ పోవాలా, మనకి అహంకారం పోవాలా, కోరికలు పోవాలా, ఈ లాభ పూజ ప్రతిష్ట ఇటువంటి ఆలోచనలన్నీ పోవాలా. అవి పోవడం చాలా కష్టం. ఎందుకంటే భక్తిలో మునగకపోతే వీటిని వేరుగా వదిలేయాలంటే అది వీలు కాదు. అది భక్తిలో మునిగిపోతే మనకి అహంకారం ఉండదు, మనకి ఎలాంటి సంసారపు కోరికలు ఉండవు. అంటే ఆయన ముక్తి ముకుళితాంజలి. ఏ రకంగా పెద్ద ఆఫీసర్ల ముందు మనంతా కూడా చేతులు కట్టుకుని అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం. ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి వస్తే నో ఎక్సెప్షన్ అందరు కూడా ఆయన ముందు. అంటే ఆయన ముందు వీళ్ళంతా చాలా చిన్న చిన్న వాళ్ళు, కలెక్టర్లు, ఎస్పీలు, ఆయన పీకి పారేసి అపాయింట్మెంట్ ఇచ్చి అంతా ఆయన చేతులు. అంటే వాళ్ళంతా కూడా ఎప్పుడు చూస్తూ ఉంటారు. ఇంకో మన దేశ ప్రధానమంత్రి ఇంకో దేశానికి వెళ్తే, లేదా ఇంకో దేశ ప్రధానమంత్రి మన దేశానికి వచ్చినట్లయితే ఆయన కూడా అదే లెవెల్లో గౌరవించాలా. అందరూ కూడా లైన్లో చేతులు కట్టుకుని ఆ ప్రధానమంత్రి అట్టపోతూ ఉంటాడు, వీడంతా కూడా పరిచయం చేస్తుంటాడు. వీడంతా మా ఈ డిపార్ట్మెంట్కి ఈయన హెడ్, ఈ డిపార్ట్మెంట్. ఆ రకంగా ముక్తి ముకుళితాంజలి. ముకుళితాంజలి అంటే చేతులు జోడించి ఎవరైతే కృష్ణ భక్తిలో మునిగిపోతారో అటువంటి ముక్తి అనేది, ముక్తి తర్వాతే భక్తిని ఏమన్నారు, పంచమ పురుషార్థం. ధర్మ అర్థ కామ మోక్షాలు మామూలు వ్యక్తులంతా కూడా కోరుకునేటువంటి ధర్మ అర్థ కామ మోక్షాలు. కానీ దాన్ని దాటి కూడా ఇంకోటి ఉంది. అది ఎవరైతే ఆత్మజ్ఞానులో, ఎవరైతే ఆధ్యాత్మిక స్థాయికి ఎదిగారో వాళ్ళకే తెలిసి ఉంటుంది. ఇది శరీర స్థాయిలో ఉండే వాళ్ళకి మనకి అధర్మం కావాలా అంటే మనం చరిత్రవంతులుగా ఉండాలా, అర్థం కావాలా, మనకి ఏదైనా చేయాలనుకుంటే మనకి దాన్ని పొందడానికి డబ్బుకు లోటు లేకుండా ఉండాలి. కామం మనకు ఉండేటువంటి న్యాయబద్ధమైనటువంటి కోరికలు, తప్పుడు కోరికలు కాదు. ఈ క్లబ్బులు పోవాలా, ఇటు చేయాలి, న్యాయబద్ధమైన కోరికలు తీర్చుకోవడం తప్పు లేదు. మనిషి మనం బతుకుతున్నదే కోరికలు తీర్చుకోవడానికి. అటు ధర్మ అర్థ కామ మోక్షం. ఇంకా వయసు వచ్చిన తర్వాత మనం దేనికి పనికిరాం కాబట్టి ఇంకా నెక్స్ట్ స్టెప్ వచ్చి ఇంకా నాకు కాబట్టి మనం పద్ధతిలో బతికితే ఈ 4 కూడా సాధించవచ్చు. మనం ధర్మయుక్తంగా బతికితే మనకి మంచి పనులు చేస్తూ ఉంటే డబ్బుకు లోటు లేకుండా ఉంటుంది. మన కోరికలు న్యాయబద్ధమైనటువంటి కోరికలు తీర్చుకోవచ్చు. ఆ తర్వాత ఆఖరిలో మనం రజోగుణంలో బతకలేదు, తమో గుణంలో బతకలేదు. వాటి మన మనసు బ్యాలెన్స్డ్గా ఉంటుంది. సో వయసు వచ్చేప్పటికి వయసు నాకు ఇంకా మోక్షం కావాలి అంటే మామూలుగా అందరూ అనేది చక్కగా పద్ధతిలో బతికిన వాళ్ళు ముసలితనం వచ్చినా కూడా ఇంకా జుట్లకు రంగేసుకుని వాళ్ళు షోలు పెట్టుకుని
ఎంత ఇంకా చాలామంది చూస్తూ ఉంటాం. ఈ విషయాలు తెలియని వాళ్ళంతా కూడా వయసు వచ్చేసినా కూడా అందరి ముందు ఇంకా మేము బాగానే ఆరోగ్యంగా ఉన్నాం అని చూపించుకోవడానికి అటు తిరుగుతూ ఉంటాడు. వాడు ప్రశాంతంగా ఇంట్లో కూర్చొని భజన చేసుకోకుండా ఇంకా ఆ పార్టీలకు పోవాలి, ఈ పార్టీలకు పోవాలి అనేది వాళ్ళకి తెలియదు కదా. అంటే ఇంకా మేము ఫిట్గానే ఉన్నాం అన్నట్టుగా వాళ్ళు చూపించుకోవడానికి పోతూ ఉంటారు. కానీ ఇక్కడ ముక్తి, మోక్షం వాళ్ళు ఎలాంటి మొహమాటం లేకుండా మాకు వయసు అయిపోయింది, మాకు ఇంకా ఈ సంసార విషయాలతో మాకు సంబంధం ఏముంది. అసలు విషయం వచ్చి ఈ సంసారంలో మనం స్టేజ్ మీద నాటకంలాగా, మనం స్టేజ్ మీద నాటకంలో ఆ డైరెక్టర్ చెప్పినట్టుగా మనం ఆ డైలాగులు వేస్తూ ఉండాలా, లేదా పాత్రలు పోషిస్తూ ఉండాలా. వాడు బాగా డబ్బు ఉన్నాడే కావచ్చు ఆ ఫిల్మ్ యాక్టర్, కానీ ఆ ఫిలింలో అడుగు తినేవాళ్ళలాగా చిన్నగిన గొడ్డలు వేసుకొని తిండి కూడా నాటకం కదా. ఆ రకంగా ఈ సంసారంలో మనుషులు మనం పరువు పోగొట్టుకోకుండా ఉండాలంటే, మనం గౌరవంగా సంతుష్టిగా బతకాలంటే మనం ఈ జీవితాన్ని మనం ఒక డ్రామాలో లాగా, ఏ రకం పెళ్ళికి పోయినప్పుడు ఒక రకమైన మొహం పెట్టాలా, కర్మంతరానికి పోతే ఇంకో రకమైన మొహం పెట్టాలా, రకరకాలుగా తప్పదు కదా పోతే. అదే అంటే అక్కడంటే తప్పదు. నిజానికి మన మైండ్ కంట్రోల్లో అంటే మనం ఈ సంసారంలో అందరికీ మనం మేలు చేసే విధంగా ఏ రకంగా మూవ్ అవుతూ ఉండాలి. అంటే ఒక ఆత్మజ్ఞానికి ఆయనకి బయట నుంచి కావాలి, నాకు గుర్తింపు కావాలా, నాకు పరువు ప్రతిష్టలు కావాలా. ఆత్మ వైభవాన్ని అనుభవించేవాడికి ఈ బయట నుంచి వచ్చే గుర్తింపులతో ఆయనకి అంతకంటే ఎక్కువ. అంటే ఎవడో ఆల్రెడీ కోటీశ్వరుడు, వాడికి ఇట్లా తను వచ్చి ఒక 50 రూపాయలు ఇస్తే ఏమవుతుంది, వాడు ఆల్రెడీ కోటీశ్వరుడు, వాడికి ఏం తేడా వస్తుంది. అలాగే ఎవరైతే ఆత్మ వైభవంలో ఉంటారో అటువంటి వాళ్ళకి ఎలాంటి భౌతికమైనటువంటి రావడం పోవడాలు వీటితో వాళ్ళకి తేడా ఏం రాదు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు అయినా, నువ్వు అన్ని రకాల వరాలు ఇవ్వడానికి సమర్థుడు అయినా, అంటే ముందర కృష్ణుడి దగ్గరికి రావడం నేర్చుకోవాలి జీవితంలో. ఏదో మనకి బుద్ధి లేకుండా అంతా ఒకటే సార్, అదే సార్, ఇది సార్ నువ్వు అనుకోవచ్చు. కానీ వాట్ ఈజ్ వాట్ ఉన్నది మనం, అంటే మన అభిప్రాయాలతో సంబంధం లేదు. శాస్త్రాలు ఏముందో దాన్ని మనం అంగీకరించాలి. శాస్త్ర చక్షువులు మనకి చేతగాక నా అభిప్రాయంలో అంతా ఒకటే సార్ నువ్వు అనుకుంటే కూర్చో. అక్కడ యమరాజు వచ్చినప్పుడు కనబడుతుంది మనకి అంతా ఒకటేనా. కొంతమంది తోలు తీస్తారు, కొంతమంది ఇస్తారు, కానీ పంపిస్తారు. అంతా ఒకటే కాదు. తెలియక నేర్చుకోవడానికి ఓపిక లేకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు. జాగ్రత్తగా మన శాస్త్రాన్ని చదువుతాం. నిరాకార ముక్తిని కానీ, ముక్తి అనేటువంటిది అది భక్తి చేసేవాళ్ళు దాని ఒక నరకంలాగా చూస్తూ ఉంటారు. కైవల్యం నరకాయతే. ఎక్కడైతే మనం డ్యాన్సులు చేసుకుంటూ పాటలు పాడుకుంటూ మనం విందు భోజనాలు చేస్తుంటే వాడికి ఏమీ లేకుండా గమ్మున కూర్చోమంటే నాకేం పని అట కూర్చోవడం అంటే. మనం డ్యాన్సులు చేయొచ్చు, మనం పాటలు పాడుకోవచ్చు. కాబట్టి ముక్తి అనేటువంటిది భక్తులకి నరకంలాగా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే భక్తిలో ఉండేటువంటి ఈ దివ్య ఆనందం వల్ల వాళ్ళు ముక్తిని వాళ్ళు కోరుకోరు. వాడు ఆల్రెడీ ముక్తిని దాటి ముందుకు వెళ్ళిపోయినాడు, అంతే కదా. వాడు పిహెచ్డి చేసేవాడికి 10th క్లాస్ సర్టిఫికేటు, వాట్ ఈజ్ ది పాయింట్? అంటే అంత అయిపోయింది అంతా కదా. ఆ రకంగా ఎవరైతే భక్తి మార్గంలోకి వస్తారో అటువంటి వాళ్ళకి మోక్షాలు ఇవన్నీ కూడా అవి చాలా చిన్నవిగా, అవసరం లేనటువంటివిగా, ఇబ్బందిగా కూడా ఉంటుంది వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు ఆ రకంగా గమనం ఉండడం ఇష్టపడరు. వాళ్ళు ఏదో ఒక యాక్టివిటీ, భగవంతుడికి ఆ సేవలని ఈ సేవలని. ఇక్కడ ఆఖరిలో
అని అన్నాడు ఆఖరి లైన్లో. ఓ స్వామి, నేను కేవలం బృందావనంలో ఆయన విష్ణుమూర్తి రూపాన్ని చూడదలుచుకోవటం లేదు. 4 భుజాలుండి శంఖ చక్ర గదా పద్మాలు, ఏం చేయాలి మనం? ఇవన్నీ కూడా ఎవరైతే దాసుల్లాగా ఉంటారో అటువంటి వాళ్ళకి గొప్ప దర్శనం. మామూలుగా భక్తులైనటువంటి వాళ్ళకి ఒకటే బృందావనంలో, స్వామి నేను కేవలం బృందావనంలో నీ బాలగోపాలని దివ్య రూపం. రకరకాల రూపాలు కృష్ణుడికి. బాలకృష్ణుడి రూపము, తర్వాత భగవంతుడికి కిషోర్, కృష్ణ కిషోర్. గోపికలు కృష్ణుడిని కిషోర్గా అంటే ఒక యువకుడిగా చూడాలనుకుంటూ ఉంటారు. ఇక్కడ ఎవరికైతే వాత్సల్య రసం కదా, వాత్సల్య రసం అంటే గార్డియన్షిప్, తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని ఏ విధంగా ప్రేమిస్తూ ఉంటారో, ఇక్కడ ఈ సత్యవ్రత ముని ఆయన వాత్సల్య భావంలో భగవంతుడిని తన బాలుడిగా పిల్లలకి, తల్లిదండ్రులకి పిల్లల ఒక ఎంతసేపు చూసినా కూడా వాళ్ళకి తృప్తి, ఇంకా ఎవరి పిల్లలు వాళ్ళకి అందంగా ఉంటారు. అరక ఇక్కడ భగవంతుడు మనం పిల్లవాడిగా పొందినప్పుడు ఇంక చెప్పవలసిందే ఉంటుంది. నీ బాలగోపాలను దివ్య రూపము ఎప్పుడు నా హృదయంలో అది కనిపించండి. ఆయన ఏం కోరటల్లా, ఎప్పుడు మీ రూపము నా మదిలో వెలుగుతూ ఉండాలా. అంతకంటే వేరే వరాల వల్ల నాకేం ప్రయోజనం? అంటే ఆత్మకి లాభం ఏంది వాటన్నిటితో. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ